రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ పాల్గొననున్నారు. వానాకాలం పంటకు రైతు భరోసా నిధుల జమ ఇవాల్టితో పూర్తి కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినందున ఘనంగా సంబరాలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు భరోసా నిధుల జమ నేటితో పూర్తి కానుంది. ఖరీఫ్ సీజన్లో 1,49,35,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములకు సంబంధించి 70,11,984 మంది రైతులకు రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఈ నెల 16న ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు. నిన్నటి వరకు 15 ఎకరాల లోపు భూములకు సంబంధించి 67,01,000 మంది రైతులకు 8,284 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 2 ఎకరాల వరకు 2,349 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3,901 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు 5,215 కోట్లు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు 6,404 కోట్లు, ఐదో రోజు 7 ఎకరాల వరకు 7,310 కోట్లు, ఆరో రోజు 9 ఎకరాల వరకు 7,770 కోట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు 8,284 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన సుమారు 400 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం చేశారు. రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. 9 రోజుల్లో 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారని కేబినెట్ పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ రైతు సంక్షేమంలో రాజీ పడకుండా వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గం రైతుల తరపున ధన్యవాదాలు తెలిపింది. నేటితో వానాకాలం రైతు భరోసా డబ్బుల పంపిణీ పూర్తి కానున్నందున ప్రారంభోత్సవం తరహాలోనే ముగింపును కూడా ఘనంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కేంద్రాల్లో సంబరాలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కేబినెట్ పిలుపునిచ్చింది. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ పాల్గొనాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం మేమిచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్ లో సహచార కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియజేశాం. రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.